बुक विलेज माल कोने की मनोड़ रेडी पोस्ट करना है शेफ यही शेफ का 5 दिन छुट्टी है। अरे वाह आपको क्या लेके आना? 200 रियल लेके आना है। 200 रियल कौन इसका क्यों लेके आएगा हम लोग 200 रियल? क्यों लेके आएगा? ठीक है हम लोग पहले से जाके एंजॉय करके आएगा ठीक है। कल परसों ये में जाएगा ना जाओ भाई जाओ మాల్కైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మన దోస్తు మనము ఫస్ట్ టైం కలిసి వెళ్తున్నాం ఇక పోయిన తర్వాత ఏం చేస్తారో చూద్దాం ఏంది 15 Pro Max అయితే bro can you capture one photo in my phone? ఒక ఏరియా చూసుకున్నట్టయితే ఇది మంచిగా ఉంది అయితే మా అకామిడేషన్కి ఈడికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అయితే ఇక్కడ అన్ని షాపింగ్ మాల్లు కానీ మనకు ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి రెస్టారెంట్లు ఉన్నాయి చిన్న చిన్న పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి ఏరియా ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ మేము ఎక్కువ రాబింగ్ తీసుకుంటాం ఇక మార్కెట్కి వెళ్తే అన్ని వస్తువులు దొరుకుతాయని చెప్పేసి మన రాహుల్ బ్రో ఏం పోయి అక్కడ కొనడు ఎక్కువ ఎక్కడ కొంటావు నేను రెండమ్మాల్లో తీసుకుంటా బ్రో మీరు ఉన్నోళ్ళు బ్రో మీరంటే చెఫ్లు రెండమ్మాళ్ళు ఏంది మీరు ఆన్సర్ గ్యాలరీలో కూడా తీసుకుంటారు అంతేనా కదా కాదు ఇప్పుడు మరి వెళ్ళజమ్మాళ్ళు ఏం తీసుకుంటావు iPhone 16 తీసుకుంటాను నువ్వు ఇక రానలేదు మార్కెట్లోకి నువ్వు iPhone 16 ఇట్లా తీసుకుంటావు ఈ 15 ఉన్నదని అయితే చక్కగా వాడతలేవు కదా మరి ఛార్జింగ్ పెట్టుడు తీసుడు డ్యూటీ పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకా మూత పడేస్తాం ఇక కలరబోతున్నాం అదే ఇప్పుడు ఇంటి దగ్గర ఈ కారు ఒక రోజుకు రెంట్ తీసుకోవాలంటే ఎంత 5000 తీసుకుంటారా 2000 అట్లా తీసుకుంటారు ఇప్పుడు మేము ఇది జస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ ఓనికి ఎంత 20 రియల్ అంటే మనకు 500 పడుతుందా ఇండియన్ కరెన్సీలో ఒక 500 పడుతున్నది అంటే ఒక ట్రిప్కి ఖాళీ డ్రాప్ అయ్యనికే మళ్ళీ బుక్ చేసుకుని మళ్ళీ రావాలంటే మళ్ళీ ఒక 20 రియల్ అట్లా పడుతుంది కానీ మేము అక్కడ నుంచి మెట్రోకి వెళ్తాం మెట్రో నుంచి అయితే మనకు కొద్దిగా తక్కువ చార్జ్ అవుతుంది ఒక 2 రియల్లో మనము ఎక్కువ ట్రావెల్ చేయొచ్చు అట్లా అది ఒక బెనిఫిట్ మంచిగా అనుకో ఖతర్లో మనకు ఆ మెట్రో అన్నది చాలా తక్కువ ఉన్నది బ్రో నువ్వు చెఫ్ కదా మంచి ఒక కార్ తీసుకుంటే ఏమవుతుంది నీ శాలరీకి తగ్గట్టు అదే చూస్తున్నా బ్రో కార్ తీసుకోవాలి ఒకటి ఏ కార్ తీసుకుని మంచిగా ఉంటుంది బ్రో ఇక్కడ ఖతర్లో ల్యాండ్ క్రూజర్ అన్నా లేకుంటే ఇట్లా లక్సెస్ కానీ లేకుంటే డస్టర్ తీసుకో కదా మంచిగా ఉంటుంది టొయోటాలో కూడా మంచిగా ఉంటాయి నేను మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిళ్ళు లక్సెస్ మంచిగా ఉంటుంది అని వినబడ్డది బ్రో అందుకోసమే నేను అడుగుతున్నా మరి నువ్వు లాంగ్ టైం నుంచి స్టే అవుతున్నావు ఖతర్లో సరే చూద్దాం మరి లక్సెస్ ఇప్పుడు అటే వెళ్తున్నాం కదా షోరూమ్కి విజిట్ అయ్యాం ఒకసారి ఒకటి తీసుకుంటే ఎందుకంటే మన గ్యాంగ్ కూడా అందరు ఎదురని కూడా మంచిగా ఉంటుంది కదా ఎట్లా నీకు లైసెన్స్ కూడా వస్తుంది ఎందుకంటే నువ్వు చేసే పనికి అంటే నీ సూపర్వైజర్ వీసాకి అంటే ఈజీగా తీసుకోవచ్చు కదా లైసెన్స్ అట్లానే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అక్కడ షోరూమ్కి విజిట్ అయ్యి ఒకసారి లక్సెస్ ట్రై చేద్దాం మరి ఓకే అవైలబుల్ ఉందంటే మరి ఇప్పుడు వేసుకొని వెళ్ళిపోదాం మరి అట్లా ఏం లేదు సరే ఒకసారి అయితే షోరూమ్లోకి పోయి అక్కడ విలేజ్ మళ్ళా మజా ఉంటుంది మార్కెట్స్ కానీ అది షాపింగ్ విజిట్ అయ్యాం మరి ఒకసారి మాల్ దగ్గరికి వచ్చేసిన మాలాడి సెట్టింగ్ మాత్రం మజా ఉన్నది లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ కంబులు అన్నట్టు మన ఇంటికాడ సైడ్ లైట్లు ఉంటాయి కంబులు ఎట్లుంటాయో అట్లున్నాయి ఇది ఇప్పుడు దగ్గరికి వచ్చేసినట్టు ఆల్రెడీ పార్కింగ్ ఏరియాకి పోతాం పార్కింగ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఏరియా రైట్ విలేజ్ అలాగే ఎంటర్ అవ్వలేదు ఎంటర్ అయినాం పైన ఇప్పుడు మొగులు లేకుండా పైన సేమ్ మొగులు బయట ఎట్టినో అట్లా ఉంటాయి కాకపోతే ఇది మొగులు కాదు పైన సీలింగ్ అన్నట్టు మజా ఉంటాయి విలేజ్ మాల్కి ఎంట్రీ ఫ్రీ ఏముండదు మొత్తం తిరగచ్చు మొత్తం ఫొటోస్ తీయవచ్చు రెస్టారెంట్లు అటు ఇటు తిరగచ్చు ఫ్రీ ఉంటుంది కాకపోతే ఈ ట్రైను అండ్ ఈ బస్సు చిన్నపిల్లలకి ఎక్కి మొత్తం నింపనికి ఛార్జ్ ఉంటుంది 15 Pro Maxకి పౌచ్ తీసుకుందామని వచ్చినాం ఇక్కడ చూస్తే మంచిగా ఉన్నాయి కానీ అన్నీ రేర్లు చూస్తే బాగున్నాయి చూడాలి ఏది తీసుకుంటాం అలా ఎంటర్ కాగానే మనకు వీడియో గేమ్ షాప్స్ ఉంటాయి అండ్ గోల్డ్ షాప్స్ కూడా ఇట్లనే మధ్యలో ఉంటాయి అండ్ లైటింగ్ కానీ ఆ రూఫ్ సెట్టింగ్ కానీ ఆ డిజైనింగ్ కానీ మంచిగా ఉంటుంది ఇక్కడ సన్ గ్లాసెస్ కొనుక్కోనికి ఉన్నది ప్లస్ ఎక్కువ ఏంటంటే ఇక్కడ మేకప్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అండ్ బట్టల షాప్స్ ఎక్కువ ఉంటాయి రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి విలేజ్ మళ్ళీ అండ్ ఈ విలేజ్ మళ్ళీ ఇది ఒక్కటి సంటల్ రా మంచిగా ఉంటుంది మనము సముద్రంలో పోయినట్టు ఆ బోట్ ఉంటుంది ఆ బోట్కి ఒక 15 నుంచి 20 రియల్ ఛార్జ్ తీసుకుంటారు అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ స్కై రూఫ్ ఇది అన్నది ఎందుకంటే పైన మన మొగులకు కనబడుతుంది చూడు అది సెట్టింగ్ అన్నట్టు ఇట్లా మన బంగ్లకు ఇట్లా లైటింగ్స్ చేసి దాన్ని మంచిగా సెట్టింగ్ చేసారు ఇది పోతే మాత్రం మస్తు ఫీల్ అవుతారు కథలు ఉన్న వాళ్ళు మాత్రం విలేజ్ మళ్ళీ ఒకసారి విజిట్ కాదు జీన్స్ లెక్క కొడుతుందా నీకు బ్రదర్ ఆ కార్గో లెక్క ఉంది కానీ అంత లుక్ అనిపిస్తలేదు చూడు ఈ బట్టలు అయితే ఒకటి గేదె పేలిక లెక్క ఉంది మొత్తం ఇంక ఇట్లాంటి వీడియోలు కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్